Okay, good morning. Welcome to YAC, theory class conducted by Swami Vivekananda Yoga Trust, Manchirial, Telangana, India, affiliated from Vyasa, a part of SVYASA Yoga University, Bangalore. Doubts ఏమైనా ఉన్నాయండి? అమృత గారు, గణేష్ గారు చెప్పండి. యోగా అంటే ఎందుకు మనం ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నాం, సెకండ్ క్లాస్ లో యోగా ఎందుకు? గణేష్ గారు చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? లేదు సార్. వెరీ గుడ్. మొత్తం అర్థం ఎంత? మొత్తానికి ఏం అర్థం కాలేదు చెప్పండి. అమృత గారు, వివేక స్థాయి గురించి కొంచెం చెప్పండి. ఏంటి సార్? వివేక స్థాయి గురించి కొంచెం చెప్పండి. మీకు బాగా అర్థమైంది కదా వివేకం అంటే ఏంటో చెప్పండి. ఈరోజు మీరు 7 మెంబర్స్ క్లాస్ వైఐసి. ఆశా మేడం గారు నేనే వద్దని చెప్పాను, ఒకరు పర్మిషన్, మీరు ఇద్దరు, ఇంకా ముగ్గురు ఎక్కడికి వేరు వితౌట్ పర్మిషన్? అంటే వారికి వివేకం ఉన్నట్టా లేనట్ట? ఒక యోగా టీచర్ గా మనం, యోగా ఈజ్ ద డిసిప్లిన్, అంటే క్రమశిక్షణ గల వ్యక్తిగా మనం సొసైటీలో ఉండాలి. అంటే నువ్వు యోగా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు థియరీ క్లాస్ అని మనం 1 డే బిఫోరే లింక్ పెట్టినాక కూడా 3 persons వితౌట్ ఇంటిమేషన్ ఆబ్సెంట్. అంటే వారికి వివేకం ఉన్నట్టా లేనట్టా? లేనట్టే కదా. అది వివేకం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు తయారవ్వాలంటే మనం రోజు ఒక ½ an hour నుంచి 45 minutes రోజు ఎట్లా అల్పాహారం చేస్తామో, రోజు ఎట్లా భోజనం చేస్తామో, రోజు ఎట్లా వాటర్ తాగుతామో, రోజు ఎట్లా పడుకుంటామో, 24 hours లో ఒక ½ an hour నుంచి 45 minutes వరకు మన ఒళ్ళును వంచాలి. అప్పుడు మన శరీరం వజ్రం లాగా తయారైపోతుంది. రైట్? శారీరకంగా అయిపోయింది. మానసికంగా ఏంటి? మానసికంగా సంకల్పం గట్టిగా ఉండాలి. ఎస్. మనసు అనేది కోతి లాంటిది. కోతి ఒక దగ్గర ఉంటుందా? ఆ కోతి కళ్ళు తాగితే ఎట్లుంటది? కళ్ళు తాగినటువంటి కోతికి దయ్యం పడితే ఎట్లుంటది? దానికి తేలుగుడితే ఎట్లుంటది? కాబట్టి అలాంటి మనసుకి కళ్ళెం వేస్తే మన మనసు నిలిచి గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటాం, మన జీవితంలో ఉద్ధరించబడతాం. ఇప్పుడు వినాయకుని పండుగ నడుస్తుంది, మన భారతదేశంలో అత్యంత పెద్ద పండుగ. వినాయకుని కాళ్ళ దగ్గర ఎలుక ఎందుకుంటది? వినాయకుడి కాళ్ళ దగ్గర ఉంటది ఎలుక ఎందుకుంటది? ఎలుక చెంచల స్వభావానికి ప్రతీక, పరిగెడుతా ఉంటది ఎలుక. కాబట్టి విఘ్నేశ్వరుడు ఏం చేసిందంటే అదుపులో ఉంచుకొని కట్టిపడేసింది కాళ్ళ దగ్గర. అందుకే మనం విఘ్నేశ్వరుడిని పూజిస్తున్నాం. సో మన మనసును మనం కట్టడి చేస్తే, మనలా కొందరు పూజించకపోయినా కొందరు నమస్తే పెట్టేటోళ్ళు, కొందరు ఆశీస్సులు ఇచ్చేటి వాళ్ళు, కొందరు అభిమానులు మనకు తయారవుతారు. అర్థమైందా? సో మనసును కళ్యాణం వేయడం దేనితోటి? ధ్యానంతో. కాబట్టి మానసికంగా అయిపోయింది. వివేకంగా చెప్పారు ఇప్పుడు మేడం, వివేకంగా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. బుద్ధి 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 ఏది చేయాలో ఏది చేయకూడదు. ఇప్పుడు మీ అబ్బాయికో అమ్మాయికో తెలుసు, అరే మీరు బాగా చదువుకుంటే నాలాగా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు పెళ్లి అయితే వాళ్ళకు కూడా ఉద్యోగస్తులు వస్తారు. ఇద్దరికి ఉద్యోగస్తులు అయితే నాకంటే పొడుగు కారు కొనొచ్చు, నేను కట్టినటువంటి బిల్డింగ్ కంటే పెద్ద బిల్డింగ్ కట్టచ్చు, నేను చదివించే స్కూల్ కంటే మళ్ళా మనవరాలని మనం పెద్ద కార్పొరేట్ స్కూల్లో వేయొచ్చు అని మీరు చెప్తలేరా? చెప్తున్నారు కదా, టీచర్స్ కూడా చెప్తున్నారు కదా ఉద్యోగం వస్తే బాగుంటుందని. కానీ పిల్లలు మరి అంతగా ఎందుకు చదవడం లేదు? ఇప్పుడు మా గవర్నమెంట్ స్కూల్ ఉంది, 160 members. నేను మంత్లీ వన్స్ ఇప్పుడు చెప్పినటువంటి డైలాగ్ రిపీట్ చేస్తాను. అరే మీరు బాగా కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చినాక మళ్ళీ మీకు ఆ మ్యారేజ్ కూడా మంచి బాగా చదువుకున్న వాళ్ళే దొరుకుతారు, ఇద్దరికి ఉద్యోగం వస్తుంది. ఇద్దరికి ఉద్యోగం వస్తే మీరు పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, పెద్ద పొడుగు కారు కొనుక్కోవచ్చు. మీకు పుట్టిన పిల్లలు ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో కాకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుకోవడం చెప్తాను. వింటర్ వాళ్ళు, కానీ ఎవరు చదువుతలేరు. ఎందుకు? వివేకం లేదు, బుద్ధి సక్రమంగా పనిచేస్తలేదు. మన జీవితం అంటే మనసుకు ఉన్న బుద్ధికి మధ్య యుద్ధం, రెండే వార్.
కానీ మనసు తమ్ముడు, బుద్ధి అన్న. కానీ తమ్ముడు బాగా చాలు, బుద్ధి అమాయకుడు. కాబట్టి అమాయకునికి మాయ మాటలు చెప్పి మన మనసు చెంచలిస్తా ఉంటది, అటు ఇటు పరిగెడతా ఉంటది, అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటది. పొద్దుగాల లేచి చదువుకుంటే బాగా చదవస్తని బుద్ధి చెప్తుంది తమ్మునికి, ఓకే అన్నంటాడు తమ్ముడు. తెల్లారు లేస్తే చలి పెడుతుంది, వద్దురా పోయి ఒక హాఫ్ అన్ అవర్ మనం లేట్ గా లేద్దామని చెప్పి మనసు చెప్తా ఉంటుంది. సో అప్పుడు దేని డామినేషన్ ఎక్కువ ఉంటే దాన్ని ఫాలో అవుతాడు ఆ మనిషి. మనసు ఏం చెప్తుంది, అబ్బా ప్లీజ్ రా అన్న, కళ్ళు మండుతున్నాయి, రాత్రి లేట్ అయింది, ముసుగు దాన్ని పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేస్తారా భయ చెప్తాడు. హాఫ్ అన్ అవర్ చెప్పిన తర్వాత 1 అవర్ లేస్తాడు వాడు. అంటే ఎవరు చెప్పిన మాట విన్నాడు వాడు? మనసు చెప్పిన మాట విన్నాడు. కాబట్టి వివేక స్థాయిలో మనం పరిపూర్ణతను పొందితే ఆ మనసుని ఒక సాదే కుక్కలాగా మనం కట్టేస్తే మన జీవితంలో కొన్ని గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇంకోటి ఆధ్యాత్మికంగా చెప్పారు, స్పిరిచువల్ గా. ఎందుకదే కాదు, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను అదుపులో ఉంచుకో. ఓకే, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను మనం వివేక స్థాయిలో కూడా వాటిపైన ఎఫెక్ట్ ఉంటది. వివేకం అంటే బుద్ధి ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. నేను ఒక కారు కొనుక్కున్నాను, పక్కవాడు నాకంటే హై క్లాస్ కారు కొన్నాడు. అప్పుడు నాకు బుద్ధి ఉంటే ఏంది, నా స్థాయి ఇంతే, నాకు ఇదే తృప్తికరం అని చెప్పి నేను ఊరుకుంటా. బుద్ధి సక్రమంగా పనిచేయకపోతే ఈ కారాన్ని ఇంకా దగ్గర కొంత లోన్ తీసుకొని లేకుంటే కొంత అప్పు తీసుకొని ఆ కారు కొనడం కొరకు ట్రై చేస్తా. అది కామం. దాంతో మనసులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, వడ్డీ పెరుగుతూ ఉంటుంది, ఇక రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి ఆ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య, ఈ 6 ఎనిమీస్ కూడా మనం వివేక స్థాయిలో మనం అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. సో ఆధ్యాత్మికంగా ఏంటి? ప్రేమ కరుణ దయ. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికంగా అంటే ఇది మనకు భక్తి యోగ కిందకి వస్తుంది. భక్తి, జ్ఞానయోగ, రాజయోగ, భక్తి యోగ, కర్మయోగ. 4 యోగాలలో భక్తి యోగ అనేది మనకు ఈజియెస్ట్ వే. మనిషి అంతిమ లక్ష్యం ఏంటి? భగవంతుని చేరుకోవడం. ఇద్దరికి చెప్పండి. మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నారా? మీరు ఉద్యోగం పొందారు, ఎందుకు పొందారు? అంటే నా సొంత సంపాదన పైన లైఫ్ ఉండడానికి. ఓకే, సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ ఉండడం. తర్వాత మళ్ళీ దాంతో ఏమొస్తుంది? తర్వాత హ్యాపీ, ఉద్యోగం పొందినందుకు హ్యాపీ హ్యాపీ హ్యాపీ, ఆనందం. మాట వచ్చింది, ఆన్సర్ వచ్చింది, హ్యాపీ, ఆనందం. అంతే. నువ్వు జీవితంలో ఏ కార్యమన్నా చెయ్యి, అల్టిమేట్ గోల్ ఇస్ బ్లిస్. ఆనందం పొందడమే మనిషి యొక్క అంతిమ లక్ష్యం. పైసా ఖర్చు లేకుండా మనం భగవంతుని దగ్గరికి వెళ్తే ఒక సంతృప్తి, ఒక ఆనందం కలుగుతుంది. దాంతో ఏం జరుగుతుందంటే మన బాడీలో పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి ఏమన్నా రోగాలు ఉంటే దూరం అవుతూ ఉంటాయి, వచ్చే రోగాలు వాయిదా పడుతుంటాయి, రోగాలు రాకుండా కూడా మనం నిరోధించుకోవచ్చు దేవుని దగ్గరికి వెళ్తే, పవిత్రంగా వెళ్తే. కాబట్టి మనసు ప్రశాంతమైన స్థితికి వస్తుంది. మనసు ప్రశాంతమైన స్థితికి వచ్చిందంటే నీ మనసు అదుపులో ఉన్నట్టు, మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి, మంచి మంచి కార్యాలు చేస్తూ ఉంటాం. కానీ దాన్ని గుడ్డిగా నమ్మద్దు, మూఢనమ్మకంగా నమ్మద్దు. గుర్తుపెట్టుకోండి. గోదావరిలో నేను మొన్న వెళ్ళినప్పుడు ఒక ఆమె తూలుతుంది, చుట్టూ భక్తులు ఉన్నారు. ఒక భక్తుడు వచ్చి ఏదో కోరిక కోరుకుంటున్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, నీ కోరిక నెరవేరాలంటే ఒక 10,000 రూపాయలు నాకు సమర్పించు. 10,000 రూపాయలు 10,000 ఇచ్చి ఏదో అక్కడికి వెళ్ళి ఏదో చేస్తుంది 10,000 లాస్ అవుతుంది. సో అట్లా మూఢనమ్మకంగా మనం భగవంతుని నమ్మకుండా కొంత సైంటిఫిక్ గా మనకి మనసునికి ప్రశాంతత రావాలి, ఒక భక్తి భావనతోటి, ఒక పవిత్రతతోటి మనం గుడికి వెళ్ళినప్పుడు మనకి ఒక రకమైన సంతోషము, ఆనందం కలుగుతూ ఉంటుంది. తద్వారా మన బాడీలో పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో తద్వారా కూడా మనకి ఒక మంచి వ్యక్తిగా ముందుకు వెళ్ళడం కొరకు స్పిరిచువాలిటీ కూడా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ 2 కన్నులండి, గుర్తుపెట్టుకోండి. సైన్స్ ఉండి స్పిరిచువాలిటీ లేకుంటే ఒక కన్ను. కేవలం స్పిరిచువాలిటీ ఉండి సైన్స్ లేకుంటే కూడా గుడ్డే. కాబట్టి మనం రెండింటిని సమత్వ భావనతోటి స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలి సైంటిఫిక్ గా. ఓకే, శారీరకంగా, మానసికంగా, వివేకంగా,
ఆధ్యాత్మికంగా. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉద్వేగం, ఎమోషన్స్. జైలుకి వెళ్ళండి, అందరు హత్య చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. ఒక వ్యక్తిని అడగండి, అరే నువ్వు ఎందుకు జైలుకి వచ్చినావు అని. ఏడ్చుకుంటూ చెప్తా ఉంటాడు, నేను ఒక్క క్షణము ఓపిక పడితే, ఆలోచిస్తే, ఉద్వేగానికి గురి కాకపోతే నేను వచ్చి ఈ జైల్లో ఉండేటి వాడిని కాదు. ఒక్కటే క్షణంలో ఎదుటి వ్యక్తిని చంపేసింది అని చెప్పి ఏడుస్తూ చెప్తా ఉంటాడు. కాబట్టి మనం ఆ ఉద్వేగాలకు, నెగిటివ్ ఉద్వేగాలకు లోను కావద్దు అంటే యోగా అనేది మనకి మంచి దివ్య ఔషధం. రైట్. సో ఈ 5 రంగాలలో పరిపూర్ణతను పొందడం కొరకు మనం యోగా సాధన చేస్తాం. రైట్. ఓకేనా అమృత గారు? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.